శ్రీమాత్రే నమః. శివదుర్గా ఛానల్‌కి స్వాగతం. అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు జ్యేష్ఠ మాసపు శుక్రవారం పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున అమ్మవారికి సంబంధించినటువంటి ఈ ముఖ్య కథ గురించి తెలుసుకుందాం. అష్టాదశ శక్తి పీఠాల్లో మధుర మీనాక్షి ఆలయ పీఠం ఎంతో ప్రాముఖ్యమైనది. మీనాల వంటి చక్కని విశాల నేత్రాలతో ఒకే ఒక్క మరక దశలతో అమ్మవారి విగ్రహం చెక్కబడి ఉంటుంది. ఆకుపచ్చ నీలం కలిగినటువంటి ఆ మరకతమని శరీర కాంతి అమ్మవారి యొక్క ప్రత్యేకత. మదురైను పరిపాలించేటువంటి అక్కడ ఉన్నటువంటి పాండ్యరాజులందరూ కూడా తల్లిని ఆడపడుచుగా, కులదేవతగా, జగజ్జననిగా ఆరాధిస్తూ ఉండేవారు. దేవీ భాగవత పురాణాల్లో మణిద్వీప వర్ణనల ఆ ఆలయాన్ని పాండ్యరాజులు రూపొందించారు. అంతటి సౌందర్య రాశి చతుష్టి కళా నిలయమైనటువంటి మీనాక్షి రాత్రివేళ అమ్మవారు తామస శక్తి స్వరూపిణిగా మారిపోయి ప్రాణహింసకు పాల్పడుతూ ఉండేది. అయితే ఆ తల్లిని శాంతింపచేయాలని చెప్పి యావత్ భారతంలో ఉన్నటువంటి మూల మూలాల నుండి వేద పండితులు ఋత్వికులను పిలిపించి యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, పూజలు, జప హోమాలన్నీ కూడా చేయిస్తారు. అయితే వారు పూజలు చేస్తూ ఉండగానే అమ్మవారు వారిని కబలించి వేసింది. ఇక ఏం చేయాలో అర్థం కాక పాండ్యరాజు నిస్సహాయంగా ఉండిపోయి తమ రాచరికపు కర్తవ్యంగా రాత్రివేళ నగరంలో నరసంచారం అనేది లేకుండా నిషేధ ఆజ్ఞలు విదేశిస్తాడు. సంధ్యా సమయానికల్లా ప్రజలందరూ కూడా తమ తమ పనులన్నీ కూడా పూర్తి చేసుకుని రాత్రి ప్రారంభం కాగానే ఎవరి గృహాల్లో వారు బందీలుగా మారిపోయేవారు. ఆపద వచ్చినా, అపాయం వచ్చినా వారికి బయటకు వచ్చేటటువంటి వీలే లేదు. వచ్చారు నగర సంచారానికి బయలుదేరినటువంటి అమ్మవారి యొక్క కోపాగ్నికి ఆహుతులైపోవాల్సిందే. అయితే క్షేత్రపాలకుడు మీనాక్షి హృదయేశ్వరుడు అయినటువంటి సుందరేశ్వరుడు కూడా జరుగుతుందంతా కూడా సాక్షి భూతాల్లా చూస్తూ ఉండిపోతాడు. ఏం చేయాలో అర్థం కాదు. స్వామికి తన దేవేరి తామస ప్రవృత్తిని మరిపించాలని చెప్పి తన ఆంశతో ఒక అవతార పురుషుడు జన్మించాలని చెప్పి మౌనం వహించి తీరాల్సిందే. ఇంతవరకంచి మరేమీ చేయడానికి ఏమీ లేదని చెప్పి నిర్ణయించుకుంటాడు. పరమేశ్వరుడు ఆ విధంగా తన శరీరంలో ఉన్నటువంటి అర్ధభాగమైనటువంటి ఈశ్వరుని అవమానపరిస్తే తనను తాను అవమానపరుచుకోవటమే అవుతుందని చెప్పి బాహ్యలోకానికి ఆమెను సులకన చేసినట్లుగా అవుతుందేమోనని. కాలం చాలా విచిత్రం కదా. ఏ సమయంలో ఏ ప్రాణికి ఏ శిక్ష, ఏ పరీక్ష, ఏ దీక్ష, ఏ సమీక్ష ప్రసాదించాలో ఒక్క పరమేశ్వరుడికే తెలుసు. కాబట్టి ఎవరి వంతుకు ఏది వస్తే అది వారు మంచైనా చెడైనా జయమైనా పరాజయమైనా అనుభవించి తీరవలసిందే. అదే సమయంలో ఆదిశంకరాచార్యులు వారు మదురైలో అడుగుపెట్టినాటికి పరిస్థితి అంతా కూడా ఇప్పుడు చెప్పిన విధంగా ఉంటుంది. పాండ్యరాజు ఆదిశంకరులను అత్యంత భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికి తన అంతఃపురంలో ఆయనకు సకల సేవలు చేస్తారు. అద్భుతమైన తేజస్సుతో వెలిగిపోతున్నటువంటి ఆ యువ బ్రహ్మచారి అయినటువంటి ఆదిశంకరాచార్యులు మధుర మీనాక్షి ఆలయంలో ఈ రాత్రికి ధ్యానం చేసుకుంటూ ఉంటారు అని చెబుతాడు. ఆ మాటలు విన్నటువంటి పాండ్యరాజు పాదాల కింద భూకంపం వచ్చినంతగా ఒక్కసారిగా ఉలికిపడి కంపించిపోతాడు. ఏమిటి స్వామి మీరు మాట్లాడుతుంది? మీరు ఆ ఆలయానికి వెళ్ళనే వద్దు. ఎందుకంటే మేం చేస్తున్నటువంటి ఏ పాపమో, ఏ శాప ఫలితమో మాకు అర్థం కావటం లేదు. కానీ చల్లని తల్లి, కరుణామయి, సౌందర్యలహరమైనటువంటి ఆ మీనాక్షి అమ్మ రాత్రి సమయంలో తామస శక్తిగా మారిపోయి కంటికి కనిపించినటువంటి ప్రాణులన్నీ కూడా బలి తీసుకుంటుంది. అందువల్ల అంతఃపురంలోనే మీ ధ్యానానికి నేను ఏ భంగం కూడా రానివ్వకుండా అన్ని విధాలుగా సకల ఏర్పాట్లు చేయిస్తాను. మీరు ఈ ఆలయంలోకి రాత్రివేళ అస్సలు అడుగు పెట్టనివ్వద్దు. అసలు అంతఃపురం నుండి బయటకు ఎవరూ కూడా వెళ్ళరు. ఒకవేళ పొరపాటున ఎవరైనా బయటకు వస్తే వారు మరునాటికి లేనట్టే లెక్క అని చెప్పి వారించి పాండురాజు ఎంతో వేడుకుంటాడు. ఆదిశంకరాచార్యుడు మాత్రం పాండురాజు మాటను శతవిధాలుగా సమాధానపరుస్తాడు. చూడండి, సన్యాసులకు గృహస్థుల యొక్క భిక్షను స్వీకరించవరకే ఉండాలి. కానీ వారింట్లో గృహస్థుల యొక్క గృహాల్లో అసలు ఏమాత్రం ఉండకూడదు. మేము ఆలయంలోనే ఉంటాం. జగన్మాత అయినటువంటి మీనాక్షి అమ్మను మనసారా ధ్యానం చేసుకుంటే తప్ప నాకు సంతృప్తి కలదు. మీరు నాకు అడ్డు చెప్పవద్దు అంటాడు. ఇక ఏం చేయాలో అర్థం కాక పాండ్యరాజు సైతం హతాశుతుడవుతాడు.
దైవీ తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నటువంటి ఆ యువ బ్రహ్మచారిని ఇక మరలా నేను చూడమేమోనని చెప్పి పాండ్యరాజు ఆవేదన చెందుతాడు. ఆదిశంకరాచార్యులు వారిని ఆలయంలోనికి తీసుకువెళ్లి తిరిగి తన అంతఃపురానికి వెళ్ళిపోతాడు. ఇక ఆనాడు పాండ్యరాజు నిద్రే పట్టదు. ఇక యువ సన్యాసిని అమ్మవారు ఏమైనా బలి తీసుకుంటుందేమోనని, ఆ పాపం నా తరతరాలు పట్టి పీడిస్తుందేమో అని చెప్పి నిద్ర రాక అటు ఇటు పచార్లు చేస్తూ ఉంటాడు. ఆ విధంగా రాత్రి అవుతుంది. గర్భగుడికి ఎదురుగా ఉన్నటువంటి విశాలమైనటువంటి మండపంలో పద్మాసనం వేసుకుని ఆదిశంకరాచార్యుల వారు ధ్యానంలో కూర్చుని పోతాడు. మరకత శ్యామల అయినటువంటి ఆ తల్లి మనోనేత్రాల ముందు ప్రత్యక్షమై బృగటి మధ్య నిలిచి సహస్రాంలో ఆసీనురాలై చంద్రకాంతి వంటి వెలుగుతో సుధావర్షం కురిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలోనే ఆలయంలో ఉన్నటువంటి గంటలన్నీ కూడా వాటంతట అవే మ్రోగుతూ ఉంటాయి. ఆలయంలో ఉన్నటువంటి అన్ని వైపులా దీపారాధనలో ఉన్నటువంటి వెలుగులు దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటాయి. గర్భగుడిలో మరకత శిల అర్చనామూర్తితో చైతన్యం ఒక్కసారిగా వచ్చి అమ్మవారు మెల్లగా పీట నుంచి లేచి నిలిచి ఉంటుంది. పాత మందిరాలు గల్లు గల్లుమంటాయి. సుందరేశ్వరుడి వైపు తిరిగి వినమ్రంగా నమస్కరిస్తుంది. కర్ణ తాటంకాలు దగదగా మెరుస్తూ ఉండగా ఆమె ధరించి ఉన్నటువంటి ఎర్రటి రంగు పట్టుచీర, బంగారు జరలు నేలపై జిరాడుతూ పుడిమి తల్లికి స్వంతను చెప్పుతున్నట్లుగా, కోటి వెన్నెల రాసి బోసినట్లుగా చిరునవ్వుతో ఆ తల్లి గర్భగుడి ద్వారం వద్దకు వచ్చి లిప్తకాలం అలా ఆగుతుంది. ఎదురుగా చూస్తే విశాలమైనటువంటి ఆ మండపంలో ధ్యాన సమిధిలో ఉన్నటువంటి ఆ యోగయోగి ఆమె విశాలనైన దృష్టి పథకంలోనే వస్తాడు. ఎవరీ పిల్లాడు? ఈ అద్భుతమైనటువంటి తేజస్సు ఏమిటి? నుదుట ఆ విభూది రేఖలు, అందులోనూ కుంకుమ బొట్టు, మెడలో రుద్రాక్షమాలతో చూసేందుకు బాలశివుడిలా ఉన్నాడే అని చెప్పి ఆ యోగిని చూస్తుంటే తనలో మాతృమమత ఒక్కసారిగా వెళ్లి విరుస్తుంది. అలా ఆమె అసలైనటువంటి ఆ ఆలయంలో ఈ పిల్లాడెక్కడున్నాడేమిటి అని చెప్పి అమ్మవారు ఆశ్చర్య చెందుతుంది. అయితే అదంతా కూడా క్షణకాలమే. గర్భగుడి గడప దాటిన తర్వాత ఆ తల్లిపై ఒకానొక ఛాయ రూప తమ ఆవరించినట్టు ఉంటుంది. ఆమెలో ఉన్నటువంటి సాత్విక రూపం అంతరించి తామసిక రూపం ప్రాణం పోసుకుంటుంది. మరకత శ్యామ కాస్త వర్ణంలోకి మారి భయంకర దుష్టాకారంతో వదనంతో దిక్కులను సైతం మింగేసేటువంటి భయంకరమైనటువంటి చూపులతో అడుగు ముందుకు వేస్తుంది. ఎలా వస్తుందంటే అమ్మవారు మహాకాళి స్వరూపంగా అడుగు వేస్తుంది. ఇందాక తల్లి ఆకారం గర్భగుడిలో సాక్షాత్కరించినటువంటి సమయంలోనే ఆదిశంకరాచార్యులు ధ్యాన సమాధి నుండి మేల్కొని మహాలావణ్య సేవతిని కల్లారా చూస్తాడు. ఆయన హృదయంలో ఒక స్తోత్రం కవిత్వం రూపంలో సురగంగలా ఉరకలు వేస్తుంది. ఆమె తామస రూపంగా మారినప్పటి నుండి ఆయనకు ఆ తల్లి మనోజ్ఞ రూపంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరికైనా కానీ కన్న తల్లి అందంగా ఉందా లేదా, లేదంటే అందంగా లేకపోతే ఏమైందని చెప్పి ఎవరు అనుకోరు కదా. కన్న తల్లి ఎప్పటికైనా గాని కన్న తల్లే. అప్రయత్నంగా ఆయన భాగస్తోత్రం చేస్తాడు. అడుగు ముందుకు వేస్తూ ఆయనను కవలించాలని వస్తున్నటువంటి ఆ తామసమూర్తికి ఆ స్తోత్రం ఒక్కసారిగా అమృతపు జల్లుల్లా చెవులకు సోకుతుంది. వెంటనే రేఖమాత్రపు చిరునవ్వు ఉదయిస్తుంది. స్తుతిస్తున్నటువంటి ఆ డింబకుడి భక్తి పార్వశ్యానికి ఎంతో ఆశ్చర్యం చెందుతుంది. అతని ఆత్మస్థైర్యానికి తపశ్శక్తికి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. అసలు నిజానికి ఆ సమయంలో తన వదనంలోకి సులభంగా వెళ్ళిపోవలసిన పిల్లవాడు మింగడానికి కూడా కనీసం బుద్ధి పుట్టడం లేదేమిటి? అర్ధ నిమిలితమైనటువంటి కన్నులతో భక్తి పారివస్యంతో వజ్రాసనం వేసుకుని కూర్చుని స్తోత్రం చేస్తున్నాడేమిటి ఈ యోగి? ఈ యోగి పుంగముడు భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం అనుకుంటూ ఆ యొక్క కవిత్వ గంగాజరిగా పొంగిపొరలు వస్తూ ఉంటుంది. ఆదిశంకరాచార్యుల వారి యొక్క నోట్లో నుంచి ఒక్కసారిగా జగజ్జనని తుల్లి పడుతుంది. తామస భావంతో నిండిపోయినటువంటి ఆమె హృదయంలో ఒకానొక సాత్విక తేజ కిరణం తటలితమైనటువంటి తటాలను మెరిసిపోతుంది. ఆహా! తన శక్తిపీఠ స్థానం ఎంత అద్భుతంగా చెప్పాడు యువకుడు. అవును, తాను త్రికోణ బిందు రూపిణి కదా, శ్రీచక్రరాజ నిలయం కదా. సహస్రారం అనేటువంటి మహాపద్మంలో శివశక్తి స్వరూపిణిగా పరాశక్తిగా ఉండేటువంటి తన ఉనికిని చిన్న శ్లోకంలో ఎంతగా వర్ణించాడో. మరి తనలో అసలు ఈ తామస భావాలేమిటి?
తన సృష్టిని తానే కిరాతంగా హింసించడమేమిటి? ఈ భావాలు ఏమిటి? అనుకుంటూ ఆలోచనలో పడుతుంది అమ్మవారు. ఆది శంకరాచార్యుల యొక్క ముఖ కమలం నుండి సురగంగలా వచ్చినటువంటి ఆ స్తోత్రం తరంగాలు తరంగాలుగా ఆమె కన్నతాటంకాలను దాటి, కన్ను పుటలను దాటి ఆమె ఆలోచనలు సుడులు తిరుగుతూ ఉంటుంది. అసలు ఏమిటిది? ఇతను వసన్యాది వాగ్వేత్తలకు ఏమైనా మరో రూపమా ఏమిటి? పదాలాలుక్యం ఏమిటి? కవిత్వం ఏమిటి? కంఠస్వరం ఏమి? ఈ భక్తి తాత్పరత ఏమి? ఈ వర్ణన శ్రీచక్ర రాజ్యంలోని నవావరణాలలో ఉన్నటువంటి దేవబృందాలు అన్నీ మాదీ స్థితి అష్టదిద్దులు ఈ యొక్క యువయోగికి కరతలా మలకంగా ఉన్నాయి. అసలు ఎవరైనా నీవు నా దారికి అడ్డుగా ఎందుకు ఈ సమయంలో సంహార కార్యక్రమం చేపట్టాలి? నిన్ను చూసిన నీ యొక్క స్తోత్రానికి ముగ్ధురాలై క్షణకాలం ఆగిపోయాను. నువ్వు అడ్డు తొలగు. నిజానికి నీ పాటికి నాకు ఆహారం కావాల్సిన వాడివి. నీ వాక్కు నన్ను ఆకట్టుకుంది అంటుంది అమ్మవారు. వాత్సల్యపూరితమైనటువంటి సుధాస్ఫుతంతో ఆదిశంకరాచార్యులు వారిని చూస్తూ అప్పుడు ఆదిశంకరాచార్యులు వారు సాష్టాంగ దండ ప్రణామం చేస్తారు. అమ్మా శాంభవి, చంద్రమౌళాంబివ, కాత్యాయని, సుందరి అంటూ గంగాజలుల సాగుతున్న స్తోత్రం. అప్పుడు జగన్మాత మాత్రం ఇలా అంటుంది, నాయనా నీ స్తోత్రాలకు నీ భక్తికి మెచ్చాను. నీవు నీ కవిత్వం చిరస్థాయి అయ్యేలాగా ఆశీర్వదిస్తున్నాను. నీ నుంచి వచ్చినటువంటి ఈ అమ్మవారి స్తోత్రాలు నిత్యము పారాయణము చేస్తే వారు శ్రీచక్రార్చన చేసినటువంటి ఫలితం పొందుతారు. నీకు ఏ వరం కావాలో కోరుకో. ఆ వరాన్ని ఇచ్చి నేను నా సంహార కార్యక్రమానికి యథావిధిగా కొనసాగించాలి. నేను సంహరించకుండా అనుగ్రహించడమే నీకిచ్చేటువంటి పెద్ద వరంగా భావించు అంటుంది. కించత్ అహం కూడా ప్రదర్శిస్తూ తామసభావ ప్రభావంతో ఉంది కదా అమ్మవారు అలా మాట్లాడింది. ఇక ఆదిశంకరాచార్యులు మాత్రం క్షణం జాగు చేయలేదు. బాల్యంలో తెలిసి తెలియనటువంటి వయసులో నేను సన్నిసించానమ్మా. నా పేరు శంకరుడు. దేశాటనంతోనూ వేదాంతాలకు భాషలు రాయడంలోనూ ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయో. బాల్యావస్థ దాటిపోయి యవ్వనం వచ్చేసింది. ఇది కూడా ఎంతకాలంలే తల్లి. కానీ నా హృదయంలో నా బాల్య కోరిక ఒకటి మిగిలిపోయింది. అది శల్యంలా నన్నిప్పుడిప్పుడు బాధిస్తూ ఉంటుందంటారు. వినమ్రంగా ముల్లోక జనని ముగ్ధ మనోహరంగా నవ్వుతుంది. ఏ కోరికైనా తీర్చగలిగినటువంటి సముద్రాలని నీ తల్లిని జగజ్జనని నేనుండగా నీకేమైటైనా కొరత ఉంటే అడుగు. నీ కోరిక తీర్చి నేను సంహార కార్యక్రమానికి వెళ్ళాలి. ఇంకా ఆమెలో తామసిక వాసనాబలం తగ్గలేదు. పసితనపు అమాయకత్వం వదిలినటువంటి ఆ యువకుడి కోరికకు మందస్మిత ప్రభావపూర మజ్జిత్ కామేశ మానస అన్నట్లుగా పక్కున నవ్వుతుంది. సౌందర్యలహరి సౌందర్యలహరిగా ఉంటుందా? నవ్వు తప్పకుండా ఆడుతుంది కదా. నీ స్తోత్రంలో నీ భక్తితో నీ వినయంతో నీ పట్ల అపార మాతృవాత్సల్యం పెళ్లిబుక్కేలా చేస్తావు. మరి ఆటన్నాక పందెమంటూ ఉండాలి కదా. నీకు తెలుసో తెలియదో పశుపతితో ఆడేటప్పుడు నేను ఒక నిబంధన పెడతాను. నేను ఓడిపోతే ఆయన ఆజ్ఞ మేరకు సంవత్సర కాలం నడుచుకుంటాను. నేనిప్పుడు ఓడిపోలేదనుకో, ఈశ్వరుడు గనక ఓడిపోతే నేను వేసే ప్రశ్నలకు వివరంగా విసుక్కోకుండా నాకు సమాధానం చెప్పాలి అని చెప్పి ఆ ప్రశ్నలు లౌకికమైన కాపు ఎన్నో వేదాంత రహస్యాలు ప్రాణకోటికి సులభతరం కావాల్సినటువంటి పరోపకార ధ్యానంతో నేను ఆ స్వామిని ప్రశ్నించాను. అలా ఏర్పడినవే నాయనా ఎన్నో దేవతా స్తోత్రాలు, కవచాలు, సహస్ర అష్టోత్తర శతనామావళి స్తోత్రాలు. మరి ఇంతకీ నీ పందెం చెప్పు నాయనా అంటుంది జగజ్జనని. ఆమెలో పశుపతిని సైతం పాచికలాటలో ఓడించి తన నైపుణ్యాన్ని తాలూకు కించెత్తు అహంకారాన్ని ప్రదర్శించేలా మాట్లాడుతుంది. అయితే అదంతా గమనిస్తూ ఉన్నటువంటి సుందరేశ్వరుడు నిశ్శబ్దంగా లోలోపల నవ్వుకుంటాడు. ఆమె గెలుపు తన ఓటమి ఎవరి కోసమోనండి? లోక కళ్యాణార్థం కోసం కదూ. మౌనముద్రలో ఉన్నటువంటి సుందరేశ్వరుడు జటభాగం నుండి ఒకోనొక కాంతి కిరణం ఒక మెరుపులా వచ్చి ఆదిశంకరంలోకి ప్రవేశించడం ఆ తల్లి గమనించుకోలేదు. ఆదిశంకరుల హృదయం క్షణకాలం దివ్యానుభూతికి లోనవుతుంది. శివ పరమశివ తల్లితో ఆడే ఆట. నాయనా పదం ఏమిటో అమ్మవారు అడుగుతుంది. ఏం కోరాలో వాక్కు ప్రసాదించే సుందరేశ్వర అంటాడు. రాజశంకరాచార్యుల వారు లోపల అది భావనారూపంగా పరమేశ్వరు నుండి అందింది. పందెం ఏమిటో చెప్పు నాయనా అని మరలా అంటుంది అమ్మవారు. ఎందుకంటే ఆ యువకుడితో పాచికలాడి అతన్ని ఓడించి తన నైపుణ్యాన్ని పరమేశ్వరుడికి కూడా తెలియజేయాలి అనే ఓపలాటంతో తల్లి అడుగుతుంది.
తల్లి, నేను సన్యాసిని. నాకేమీ ధనకనక వస్తువాహనాలు అక్కర్లేదు. ఒక వాగ్దానాన్ని బంధింపు పనంగా నేను పెడితే నాకేమైనా అభ్యంతరమా తల్లి అంటాడు శంకరాచార్యుల వారు. తప్పకుండా నీ వాగ్దానం ఏమిటో చెప్పు అంటుంది. ఈ వాత్సల్యంతో నిండినటువంటి చిరునవ్వుతో అమ్మవారు బహుశా మరింత కవితా శక్తి ప్రసాదించవలను. అది మహారాజును మించి మహత్కీర్తి కావాలనేటువంటి కోరికేమైనా కోరతాడేమోనని చెప్పి ఆ తల్లి అనుకుంటుంది. తల్లి, నీవు కరుణామయవు కదా, నీవు తామశక్తివై ఈ సంహార కార్యక్రమం చేయటం నాకస్సలు చాలా బాధాకరంగా ఉంది. ఆటలో నీవు కనుక ఓడిపోతే ఈ సంహార కార్యక్రమం ఆపేసి అందరినీ కాపాడాలమ్మా. ఒకవేళ నేను ఓడిపోతే మొదటగా నేను నీకు ఆహారం అవుతాను అంటాడు. దృఢచట్టంతో యొక్క ఆదిశంకరాచార్యుల వారు అప్పుడు జగన్మాత ఒక్కసారిగా నవ్వుతుంది. నిన్ను ఆహారంగా తీసుకోనాయనా, నేను ఓడిపోతే నీ మాట ప్రకారం నేను ఈ సంహార కార్యక్రమాన్ని ఆపేస్తాను, సరేనా అంటుంది. ఆమెలో తాను ఎన్నడూ కూడా ఓడిపోనటువంటి దృఢ విశ్వాసం నిండుగా ఉంటుంది. ఎందుకంటే పశుపతినే ఓడించే తనకు ఓటమి ఉంటుందా? రాదు, రాకూడదు. ఈ యువకుడిని నిరుత్సాహపరచకూడదు, గెలుపు అతడికే లభిస్తుందేమో అన్నట్లుగా చేసి మెల్లిగా ఆడుతూ చివరిలో ఓడించి తన సంహార కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పు అనుకుంటుంది. ఇక ఆదిశంకరాచార్యుల వారు వినమ్రంగా అమ్మవారికి మొక్కుతాడు. తల్లి, దివ్య మహిమలు ఈ యొక్క పాచికలు నీవే సృష్టించు. నీవు కోరినటువంటి పందాన్ని, నీకు నేను కోరినటువంటి పందెంను నాకు పడేలాగా ఆ పాచికల్లో ఈ యొక్క మహత్యాన్ని నింపమ్మా. నేను ఆటలో అన్యాయం వాడను, అలాగే అబద్ధం పలకను. నీవు నాతో పాటు ఈ విశాల మండపంలో కూర్చోనవసరం లేదు. నీ గర్భగుడిలో ఉన్నత స్థానం మీదే నువ్వు కూర్చోమ్మా అంటాడు. ఏమిటి నాయనా ఆలోచిస్తున్నావు? ఆట నీకు మొదలు పెట్టు. పాచికలు నువ్వే మొదట, చిన్నవాడివి కదా, నీవే మొదలుపెట్టు ఆటను, న్యాయం అంటుంది అమ్మవారు. ఆమె హృదయంలో మాత్రం సుందరేశ్వర, నీ అర్థానికి నాకు ఓటమి అంటూ ఉండకూడదు. నీ దగ్గరే నేనెప్పుడూ కూడా ఓటమి పాలవ్వలేదు. ఈ బిడ్డ దగ్గర ఓడిపోతే నాకు చిన్నతనంగా ఉండదు మరి. మీ ఇష్టం అంటుంది. అప్పుడు స్వామివారు చిరునవ్వుతో ఆశీర్వదిస్తాడు. ఆదిశంకరాచార్యుడు, తల్లి, నీవు సృష్టించినటువంటి ఈ దివ్య పాచికలు ఈ క్షణాన నా చేతిలో ఉన్నాయమ్మా. నీలో ఉన్నటువంటి దివ్యత్వం నాలోకి వచ్చినట్లే కదా. ఈ భావనే నన్ను పులకింపు చేసేలా ఉంది. జగన్మాత, ఇంత అదృష్టం ఎంత యోగులకు మాత్రం దక్కుతుంది? మరలా ఈ అవకాశం రాదు. నాకు పశుపతితో తప్ప మరెవరితో కూడా పాచికలాడేటువంటి తల్లివి సాధారణ మానవుడైన నాతో ఆడటానికి నువ్వు అంగీకరించావు. అందుకని ఈ రాత్రి జరుగుతున్నటువంటి వర్తమాన కాలం ఎంత విలువైనదో, మహత్తరమైనదో నీ లలితా సహస్రనామంలోని కొన్ని నామాలు వాడి అర్థాలు ఆలోచిస్తూ ఈ క్షణాలకు ఒక అద్భుతమైనటువంటి పవిత్రత, ప్రయోజకత కూడా చేకూర్చుకుంటాను. నీ నామాలు పలుకుతూనే ఆడుతాను. అభ్యంతరమా తల్లి? అలాగని ఆటలో ఏమార్పాటు చూపట్లేదులే అమ్మా అంటాడు ఆ శంకరాచార్యుల వారు. భక్తితో పాచికలు చేతపట్టుకుని నమస్కరిస్తూ అమ్మవారు తన్మిరాలైపోతుంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం పావులు కదులుతూ ఉంటాయి. సంఖ్యలకు, అక్షరాలకు అవినాభావ సంబంధం ఉంటుంది. అమ్మవారికి ఆటలో ఆసక్తి పెరుగుతుంది. కిరువురి పావులు న్యాయబద్ధంగా కదులుతూ ఉంటాయి. తాటంకి యుగలి భూత తపోనడము అండలా అన్నట్లుగా అమ్మవారు అతని న్యాయమైనటువంటి ఆటకు తలపంగిస్తూ ఉంటుంది. నా తల్లి తాటంకాల కాంతి సూర్యచంద్రుల తేజోవలయంగా కనిపిస్తూ ఉండటంతో ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారికి స్తోత్రం చేస్తుంటాడు. విజయ విమల వంద్యావందాల జనవస్తల అంటాడు. అమ్మవారు నవ్వుతుంది. విజయం అంటే విజయం నాదే కదా నాయనా అంటుంది ఆట మధ్యలో ఆ కించత్ గర్వంగా. విజయ పరంపర మనిషిలో అహం పెరిగేంత మత్తును కలిగిస్తుందమ్మా. సృష్టి స్థితి లయలను నువ్వే నిర్వహించగలిగినటువంటి గర్వంతో ఉన్నటువంటి తల్లి నీవేనమ్మా అంటూ నవ్వుతూ చూస్తాడు. విజయం నాదైనా నీదైనా రెండు ఒకటే కదా తల్లి. నీలో నుండి నేను ఉద్భవించాను, నాలో నువ్వున్నావు. ఒక నాణానికి బొమ్మ బొరుసులాగా జీవుడు దేవుడు ఉన్నారనుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందమ్మా. విజయ అంచుకు చేరుకున్నటువంటి వ్యక్తి లిప్టిపాటలో అపజయాన్ని చవిచూస్తాడు. విజయలక్ష్మి చివరి క్షణంలో ఎవరిని ఉదయిస్తుందో అదే విజయ రహస్యం. అందుకే నీవు గుప్త యోగినివయ్యావు.
గుప్తతర యోగినివి, ఆ గోప్యాన్ని తెలుసుకోదగిన వారికి విజయమైన పరాజయమైన ఒకటేనమ్మా. పరాజయము సర్వస్వరూపమే. అపజయము ఎంతటి నిరాశనిస్తుందో అంతటి పట్టుదలను కూడా ప్రసాదిస్తుంది. ఆ పరాజయం ద్వారా పొందిన అవమానం, దైన్యం, దైవం ఎంతైనా కాని భగవంతుని పాదాలను పట్టుకునేలా చేస్తుంది. ఇది మాత్రం విజయం కాదమ్మా అంటాడు శంకరాచార్యుల వారు. అప్పుడు అమ్మవారు దిగ్భ్రాంతి చెందుతుంది. గెలుపోటములను, ద్వంద్వాలను సర్వము కూడా ఒకటిగా చూడగలిగినటువంటి ఇతను నిజంగా కారణజన్ముడు. సర్వము బోధించగలిగినటువంటి సమర్థ గురువుగా రూపొందుతాడు భవిష్యత్తులో అనుకుంటూ ఉన్నటువంటి అమ్మవారు వాత్సల్యం పెలుములకి ఒక్కసారిగా ఇలా అంటుంది. నాయనా, నీ ప్రతి అక్షరం ఒక కవిత్వమై, ఆ ప్రతి కవిత స్తోత్రమై, ఆ స్తోత్రం ప్రతీది కూడా శృతి సమ్మతమై, వేదమై, వేదావాణి అయి అలరారుగాక. నీవు వేసే పందెం నీవు వేయి, ఇద్దరి పావులను న్యాయబద్ధంగా నేను కదుపుతాను. వరుడి సాక్షిగా నేను కపటం మోసం చేయను. గెలుపోటములు జగన్మాతవైన ఆధీనమే కదమ్మా అంటాడు. ఆదిశంకరాచార్యుల వారు ఆలయంలో ఉన్నటువంటి బంగారు గిన్నెలో పసుపు, కుంకుమ, చందనపు పొడులతో అష్టరేఖలు, గడులు చిత్రిస్తాడు. అమ్మవారి పాదాల వద్ద ఉన్న పుష్పాలను తన పావులుగాను, అమ్మవారి అలంకరణ సామాగ్రిలో ఉన్నటువంటి మంచి ముత్యాలను అమ్మవారి పావులుగాను సిద్ధం చేస్తాడు. జగన్మాత సంతోషిస్తుంది. దివ్య పాచకులను సృష్టిస్తుంది. ఆ యువకుడితో ఆట పూర్తయ్యేంత వరకు నీ కోరిక మేరకు నేను నా స్థానంలో కూర్చుంటానంటూ గర్భగుడి లోపలికి వెళ్ళి వెనక్కి నడుస్తుంది. ఆ సమయంలోనే సర్వచరాచర కోటికి తల్లైనటువంటి ఆమెలో యువయోగీశ్వరుడిపై మాతృమమత పెళ్లిబుకుతుంది. ఎంత చిన్న కోరిక కోరాడు ఈ డిబంకరుడు! ఇతను ఓడించకూడదన్నటువంటి జాలి కూడా వేస్తుంది అమ్మవారికి. పీట మీద ఆసీనురాలై మరుక్షణంలో ఆమెకు ఇందాకున్నటువంటి తామసభావం మాయమై నిర్మూలత్వం వస్తుంది. ఆదిశంకరాచార్యులు ఆమెలో కోరుకున్నటువంటి మార్పు అదే కదా. తన స్తోత్ర శక్తితో ఎంతో సాధిస్తాడు. ఆయన మనసులో స్వామికి మొక్కుతాడు. పరమేశ్వర, జగన్మాతతో ఆడుతున్నటువంటి ఆట పర్యావస్థానం లోక కళ్యాణంగా మారే విధంగా అనుగ్రహించు. గెలుపోటములు రెండు నీ దృష్టిలో సమానమైనవి. నీవు నిర్వికారమూర్తివి. ఈ ప్రాణకోటి హింస, అమ్మవారి తామశక్తి అంతా కూడా ఆగిపోవాలి. ఆమె మాతృత్వానికే కలంకం కదా. ఇది అర్థం చేసుకొని సాక్షిభూతిగా ఉండి ఆ ఆటను నడిపించు స్వామి అని ప్రార్థిస్తాడు. తర్వాత ఈశ్వర కటాక్షం అని చెప్పి అర్థమవుతుంది. తల్లి ధన్యుణ్ణి, నా ప్రతి స్తోత్రంలో నీవు నీ శక్తి అంతర్లీనమై నిలిస్తే చాలు అంటూ ఎంతో చక్కగా కొన్ని శ్లోకాలను పాడతాడు. తర్వాత అమ్మవారు ఇంకా సంతోషిస్తుంది. నీవు విశ్వసాక్షివమ్మ, సాక్షి విజేతవమ్మ అని అంటాడు. తల్లి రెప్పపాటు లేనప్పుడు సృష్టిని, రెప్పపాటు జరిగినప్పుడు లయను, జరగడం అంటూ రెండూ కూడా నీ ప్రక్రియలే కదమ్మా. సర్వ విశ్వానికి సాక్షివైనటువంటి నీవు ప్రాణులకు కాలం తీరినప్పుడు నీ యొక్క విశాల నయనిన నల్లని కనురెప్పలను క్షణకాలం రెప్పపాటు సాకుతో మూసుకొని సాక్షి వచ్చితమవుతావు కదా తల్లి. అలా చేయకపోతే నీవు సృష్టించినటువంటి ఈ సృష్టిలో నేమోలోగన జరిగిపోతుంది కదమ్మా అంటాడు. ఎక్కడో కదలాడుతున్నటువంటి ఒక మధురానుభూతి, ఒక మాతృమమత ఆ యువకుడు చూసినప్పటి నుంచి తనలో కలుగుతూనే ఉంటుంది. ఆట పూర్తి కాలేదు. ఈరోజు సంహార కార్యక్రమం ఆగిపోయింది. తనలో తామస శక్తి మరిగి సాత్విక శక్తి నిండిపోయి అపార కరుణ జాలువారితో ఉంటుంది. ఇక బ్రహ్మముహూర్త కాలం వస్తుంది. ఆలయ పూజారులు వస్తారు. అభిషేకాలు, పూజా విధులు నిర్వర్తిస్తారు. మరి కాసేపట్లో ప్రధాని ఖచ్చితంగా అమలు పరిచేటువంటి సూర్యభగవానుడు సైతం వస్తాడు. మరి ఈ యువకుడు ఏ మంత్రం వేశాడో అమాయకత్వంతోనే ఆకట్టుకున్నాడు. తన ఆట కట్టేశాడా? తీరా తను ఓడిపోలేదు కదా. పశుపతిని ఓడించగలిగినటువంటి తాను ఆ యువకుడి చేతిలో ఓడిపోతే ఈ సంహార శక్తి ఆపేయాలి. ఇక ఆట మీద దృష్టి కేంద్రీకరించింది అమ్మవారు. అమ్మవారి క్షణకాలం భయ విహలతలతో చలించినటువంటి ఆమె విశాల నయనాలు చూస్తూ ఆదిశంకరుడు భక్తిపూర్వకంగా నమస్కరిస్తాడు. తర్వాత దూరంగా శివభక్తులు వచ్చేస్తున్నటువంటి నమ్మక చమకాలు, అమ్మవారి సుప్రభాత గానాలు ప్రారంభమవుతాయి. ప్రతి పనికి ఒక నిర్దిష్ట సమయపాలన ఉండి తీరాలి. అదే ముక్తి పదానికి మొదటి మెట్టు. ఆయన చివరి పందెం ఇదే. నా పావులన్నీ కూడా మధ్యగదిలోకి వచ్చాయి, నేనే గెలిచానమ్మా అని అమ్మవారు సంతోష తరంగాలతో తెలిపోతూ ఉంటుందమ్మవారు.
ఇక అప్పుడు నీవే గెలిచావు తల్లి, నీ చేతిలో ఓడిపోవడం కంటే ఈ బిడ్డకు కావాల్సినటువంటి కైవల్యం ఏముంటుంది? దివ్య పాచికలు అమ్మవారి ముందు జగన్మాత చేతిలో ఓటమి కూడా గెలిపే కదమ్మా. ఇలాంటి ప్రత్యక్ష ఆట ఎవరికి దక్కుతుంది చెప్పమ్మా అంటాడు. నేను గెలిచాను, మరి నా ఒప్పందం ప్రకారం నా సంహార కార్యక్రమాన్ని నేను కొనసాగిస్తాను. జగన్మాత అయినటువంటి నాతో పాచికలాడి నీ కోరిక తీర్చుకుని పునర్జన్మ లేనటువంటి మోక్షాన్ని సాధించుకున్నావు నాయనా. అమ్మవారు అవును తల్లి, ఆటపరంగా విజయం నీదే. కానీ తల్లి ఒకసారి తేరపాడు చూడమ్మా. సంఖ్యాశాస్త్రపరంగా, అక్షర సంఖ్యాశాస్త్రపరంగా, మంత్రశాస్త్రపరంగా గెలుపు నాదే కదా అంటాడు దృఢమైనటువంటి స్వరంతో. అమ్మవారు ఏమిటి, సంఖ్యాశాస్త్రపరంగాను అంటావేంటి? ఏది స్ఫురించలేమిటి? అయోమయ స్థితిలో నవావరణాలతో కూడినటువంటి శ్రీచక్ర రూపం, శ్రీచక్రంలో ఉన్నటువంటి ఉగ్రబీజాలు మాయమై ఉన్నటువంటి ఉగ్రబీజాలు ఉన్నా కూడా తాత్కాలికంగా వహించినటువంటి తామస శక్తి మాయమైపోయింది. చూడు, శ్రీచక్రం నీ దేహమైతే సహస్రనామావళి నీ నామం కదమ్మా. నీ అపారణ కరుణతో ఈ రాత్రంతా కూడా నా తామసు దారపోసి నేను ఏర్పరిచినటువంటి యొక్క శ్రీచక్ర రాజ్యాన్ని నీవు తిరస్కరిస్తావా? నీవు చేసినటువంటి ఈ సృష్టిని, నీ ఉనికిని నీవే అర్ధరహితమని నిరూపిస్తావా? అలా చేస్తే ఆస్తికత ఉండక నాస్తికత ప్రబలి సర్వసృష్టి జగత్వంలోకి తపస్సులోకి జారిపోదా అంటూ క్షణకాలం ఆగుతాడు ఆదిశంకరాచార్యులు. దిగ్భ్రాంతి పొందినటువంటి అమ్మవారు మండపంలోకి దృష్టి సారిస్తుంది. కోటి సూర్యప్రభలతో శ్రీచక్రం అక్కడ ప్రతిష్టమై ఉంటుంది. తాను సంతుష్టి కళలతో షోడాశ కళలతో బిందు త్రికోణ రూపిణిగా కొలువే ఉంటుంది. అద్భుతంగా తనను శ్రీచక్రంలో బంధిస్తాడు. కాదు కాదు, కొలువు చేయిస్తాడు. గెలుపు తనదా కాదు, ఆ యువయోగిదే. అది శంకరుడు. అమ్మా, నా మీద ఆగ్రహించద్దమ్మా. ఆగ్రహం వస్తే నన్నొక్కడనే బలి తీసుకో. నాకు నీకు సాక్షిభూతుడు స్వామి పరమేశ్వరుని కూడా పిలుద్దాం. న్యాయం ఆ స్వామి చూస్తాడు, అప్పుడు చూస్తావమ్మా అని అంటాడు. స్వామి వైపు పశుపతినే పాచికలాటలో ఓడించినటువంటి జగజ్జనని నేడు ఒక బిడ్డ చేతిలో ఓడిపోయింది. ఒక్కసారి నీ పాదాల వద్ద నుండి మండపంలో చిత్రించినటువంటి ఆటా చిత్రం వరకు నీ విశాల నయనాల చల్లని దృష్టి సారించమ్మా తల్లి. 9 నవంతో ఆట ప్రారంభించాను గుర్తుందా? నీవు నాకు ప్రసాదించినటువంటి దారుణాశక్తితో మన ఇద్దరి పందాలు ఒకటే. తప్పుపోకుండా ఏకరువు పెట్టాను. ఒక సంఖ్య, ఒక అక్షరం పొల్లుపోలేదు. తప్పు తడబాటు నాకు రాదు. సంఖ్యలకు సరైనటువంటి బీజాక్షరాలను పరిశీలించి చూడమ్మా అని చెబుతాడు ఆదిశంకరాచార్యుడు. అప్పుడు అమ్మవారు ఏమిటి స్వామి ఈ వింత అంటూ భర్త వైపు కించితలాడు కూడా వేదనతో బేలాగా చూస్తుంది. అప్పుడు స్వామివారు ఇలా అంటాడు. దేవి, నీ అహాన్ని అలాగే నీ యొక్క తామస్ స్వభావాన్ని అదుపు చేయలేకపోయాను. ఎందరో నిర్దాక్షిణ్యంగా బలైపోయారు. ఈ ప్రాణకోటిని రక్షించేదెవరు చెప్పు? నీ తామస శక్తిని ఎవరూ కూడా జయించలేరు. నేను ప్రయత్నం చేస్తే నా అర్ధ శరీరాన్ని అవమానపరిచినట్లు అవుతుంది. అందుకని సకల దేవతలు నేను సాక్షిగా ఉండిపోయాం. నీ తామస శక్తిని అదుపు చేయగలిగినటువంటి యంత్రాన్ని మంత్రభూతంగా సిద్ధం చేయాలి కదా. అందుకు ఒక కారణజన్ముడు దిగిరావాలి. అందుకు అతను ముక్తు సమ్ముడిగా జన్మించి ఏ మలినం అడినటువంటి బాల్యంలోనే సంచించి సర్వదేవతా సాక్షాత్కారం పొంది మంత్రదష్టగా మారాలి. నీ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తన మాతృప్రేమతో జయించగలగాలి. అందుకే ఆ సమయం కోసం నేను వేచి ఉన్నాను. ఇతను నా అంశతో జన్మించినటువంటి అపార బాలశంకరుడు. అతని సర్వశాస్త్ర పరిజ్ఞానం, అతని కవితాశక్తి అతను ఎంతో చక్కగా పర్యటన సరేమేలా చేసింది. అతని యొక్క నిరాడంబరంగా అతను సాగించినటువంటి పర్యటన యొక్క ఉద్దేశం అతని హృదయానికి పరమేశ్వరుడైనటువంటి నాకు మాత్రమే తెలుసు. కాబట్టి నీవు ఒప్పుకొని తీరాలి. అప్పుడు అమ్మవారి ముఖంలో ప్రశాంతత ఏర్పడుతుంది. అమ్మవారి భక్తిగా పరమేశ్వరుడికి ఎంతో తెలుసు. నమస్కరించి ఆదిశంకరాచార్యులు మనసారా ఆశీర్వదించి చిరునవ్వులు చిందిస్తుంది. ఆ సమయంలోనే పాండ్యరాజు అంతఃపురంలో నందీశ్వరుడు యొక్క రంకె వింటాడు. మధుర మీనాక్షి ఆలయ ఘంటారావులు వింటాడు. తెల్లవారు నిద్రపోక ఆందోళనగా ఉన్నటువంటి ఆ రాజు అమ్మవారి తామసానికి ఆదిశంకరాచార్యుల వారు భలే ఉంటాడని చెప్పి భయపడుతూ ఉంటాడు. రాజుతో పాటు పరివారం అంతా కూడా అంతఃపుర కాంతులు ఆలయం వైపు పరుగులు తీస్తారు. ఆ యువయోగి మరణిస్తే తాను జీవించి ఉండడం అనవసరం అనుకుంటాడు రాజు. ఆ నిర్ణయానికి వచ్చి కత్తి సూది ఆత్మహత్యను సిద్ధమై
ఆలయ ప్రవేశం చేసినటువంటి ఆ రాజుకు ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుడు అలాగే శ్రీచక్రానికి కాస్త దూరంలో నిలుచుకొని ఉన్నటువంటి అనేక ఆదిశంకరాచార్యుల వారు ఉంటారు. వారిని స్తోత్రం చేస్తూ తన్మయంతో ఆదిశంకరాచార్యులు ఉంటారు. పాండ్యరాజు, స్వామి తమరింకా జీవించే ఉన్నారా? నన్ను ఘోర నరకంలో పడకుండా చేశారంటూ ఆదిశంకరుడికి ఆది దంపతులకు మ్రొక్కుతాడు. తల్లి, మరలా నీ సాత్విక రూపాన్ని కల్లారా చూస్తున్నానమ్మా అంటూ పాదాలను అభిషేకం ఇస్తాడు. అప్పుడు స్వామివారు పరమేశ్వరుడిని ఇలా అంటాడు, నాయనా పాండ్యరాజా, ఇక నీవు ఆవేదన పడవద్దు. ఆదిశంకరాచార్యులు వారు శ్రీచక్ర ప్రతిష్ఠతో మీ ఇంటి ఆడపడుచైనటువంటి మీనాక్షి ఇక రాత్రివేళ తామస శక్తిగా శ్రీచక్రాన్ని దర్శించిన స్మరించిన న్యాయబద్ధమైనటువంటి యోగ్యమైనటువంటి అర్హత కలిగినటువంటి సర్వ కోరికలు నెరవేరుతాయి. ఈ తెల్లవారు నుండే శ్రీచక్ర రచనకు నాంది పలుకుదాం. అమ్మవారి శ్రీచక్రం, అమ్మవారి ప్రతిబింబం. శ్రీచక్రం ఎక్కడ ఉంటే అక్కడ అమ్మవారి కొలువై ఉన్నట్లే. గ్రహాలలో పవిత్రంగా ఉంచుకొని నియమనిష్టలతో ఉంటే ఫలితం కలుగుతుంది. పాండ్యరాజును అమ్మవారి కూడా ఆశీర్వదిస్తుంది. అది ఆదిశంకరాచార్యులు చిత్రించి ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి శ్రీచక్రం మధుర మీనాక్షి ఆలయంలో భూమిలో వెళ్లి ప్రతిష్టమైపోతుంది. ఆ యంత్ర ప్రభావం కోట్ల రేట్లు పెరిగిపోయి అదృశ్యంగా నిశ్చలమవుతూ ఉంటుంది.